రాష్ట్రంలో అరాచక రాజకీయాలు సృష్టించాలని చూస్తే సహించేది లేదని నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు దారుణమని ఆయన విమర్శించారు. వైసీపీకి 11 సీట్లు వచ్చినా ఇంకా బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీపై గానీ చంద్రబాబు మీద గానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు ఊరుకోరని శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాదరాజు గూడూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాడి చెప్పిన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి అటు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మితిమీరి ప్రవర్తిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున మనం అందరం కూడా చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడని చెప్పుకునే అంబటి రాంబాబు నీచాతి నీచంగా, ఘోరాతి ఘోరంగా, సభ్య సమాజం ఎవరో హర్షించిన విధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత ఘోరంగా, ఎంత నీచంగా మాట్లాడాడో మనమే మొత్తం కూడా టీవీలో చూడటం జరిగింది. ఇదేదో ఆరోపణ కాదు, ఏదో నేను తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆరోపణ చేయటం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు ఎంత దారుణంగా సభ్య సమాజం అంగీకరించిన వ్యాఖ్యలు చేశాడో కళ్ళతో మనం చూసాం. ఆ వ్యాఖ్యలు కానీ వింటుంటే, ఆ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహంతో రక్తం మరిగే పరిస్థితి. మరి అంబటి రాంబాబు గారు ఆ విధంగా దుర్మార్గంగా చంద్రబాబు గారి మీద ఆరోపణలు చేస్తే క్షమాపణలు చెప్పాలని శాంతియుత పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళారు. ఎందుకని చెప్తున్నానంటే, నిజంగా దాడులకు వెళ్ళే వాళ్ళు అయితే ఒట్టి చేతులతో